आम्ही याना केव्हजवर आलेलो आहे आणि ही एंट्री आहे याना केव्हची. इथून वरती जायला रस्ता आहे, अर्धा तासाची ट्रेकिंग. आम्ही चाललोय. चिखल आहे बापरे. బ్రహ్మాండం కవిత కవిత పాడు. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే. ఊహలన్ని పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే. प्राचीन असं झाड, एकदम मोठा, खूप उंच आहे झाड. याचे खूप आहे, आम्हाला दिसत नाही. तो पण वॉटरफॉल आहे. प्राचीन प्राचीन झाड आहेत, बघू शकता तुम्ही. बघा एकदम उंच उंच झाड आहेत. నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలీదు, ఏం మాయో తెలీదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో. అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి. वॉटरफॉल నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. पोचलेलो आहे आम्ही. తట్టుకోదు మాదేవి దేవి. इकडे येताना प्लास्टिक बॉटल मध्ये पाणी घेऊन नका येऊ, कुठल्याही प्रकारचं प्लास्टिक. నా ప్రేమ ఎలా allowed नाही. చెప్పాలి ఏడుపు వస్తుంది, కానీ నేనేంటి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నాను. रेग्युलर बॉटल्स मध्ये पाणी घेऊन या, ఆగుతుంది. स्टीलची वगैरे. మనసులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. महागणपतीचं टेम्पल. इकडून सीड्या चालू झालेल्या आहेत आता. అగ్నిలాగా స్వచ్ఛమైనది गणपती बाप्पा मोरया. जुनी पाषाणाची मूर्ती दिसते. పోయే మాయ చేసే ఆ మాయే ప్రేమాయే, ఎంత గాయమైన గాని నా మేలికేమి రాదు. పువ్వు సోకి నీ సోకు కందేనే, వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది. నాదుషలో అదే తొలి కలల కవితలే మాట మాటలో. అదే ఆహా బ్రహ్మాండం కవిత కవిత పాడు. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే. ఊహలన్ని పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే. నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలీదు, ఏం మాయో తెలీదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో. అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇది చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి
దేవి ఉమాదేవి. అది కూడా రాయాలా? అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనసులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది. గుండెల్లో గాయమేమో చల్లంగా మానిపోయి మాయ చేసే ఆ మాయే ప్రేమాయే. ఎంత గాయమైన గానీ నా మేలికేమి కాదు. పువ్వు సోకి నీ సోకు కందేనా. వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది. నాదు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది. మనసులెరుగలేదు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది. మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా. ఉమాదేవిగా శివుని అర్ధభాగమైనాలోన నిలువుమా. శుభ లాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలి జో లాలి లాలి జో. మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా. वा, एकदम सुंदर अशी हवा चालू आहे बघा. झाडं हलतात आहे एकदम जोरात. असं मॅचिव्ह स्ट्रक्चर आहे. साफसफाई आणि मेंटेनन्स खूप चांगल्या प्रकारे एकदम स्वच्छ अशी जागा ठेवलेली आहे. ते भाऊ इथे झाडू मारतात आहे. वटवाघळूंचा आवाज येतोय इथून. हे बघा फॉर्मेशन. मंजुमल बॉईजची शूटिंग आणि तो पिक्चर याच केव्हावर आधारित आहे. 8 ते 10 मित्र असतात. ते फिरायला येतात इथे आणि त्यांच्यातला एक मित्र चुकून इथे मोठ्या खड्ड्यात पडतो. त्याला डेव्हिल्स किचन असं बोलतात. डेव्हिल्स किचन का बोलतात त्याला, तर त्यातून पहिले धूर बाहेर यायचा. ती जागा अजून पण असेल इकडे, पण बरीचशी जागा हे प्रोहिबिटेड केलेले आहेत त्यांनी, की परत असं काही हादसा होऊ नये. त्याआधी पण बरेचसे लोक त्या खड्ड्यांमध्ये गेलेले आहेत. म्हणजे सेफ जागा आहे तिथूनच फक्त एंट्री ठेवलेली आहे. तिथेच एक्सप्लोअर करायला जागा ठेवलेली आहे. मोठे मोठे दगड तुटून पडलेले ते आणि अटकलेले आहेत. खूप कंजेस्टेड अशी जागा आहे जाण्यासाठी. तर ते डेव्हिल्स किचनमध्ये ते त्यांच्यातला एक मित्र पडतो आणि त्याला वाचवण्यासाठी सगळे मित्र जीवाचा आटापिटा करतात. ते टग ऑफ वॉरमधले स्टुडंट असतात, त्यामुळे ते फायर ब्रिगेडला बोलून त्या रस्सी टाकून
तिकडे त्या त्यांच्या मित्राला वाचवायचा प्रयत्न करतात. खूप इंटरेस्टिंग स्टोरी आहे ती. जर तुम्हाला असे ॲडव्हेंचरस पिक्चर आवडत असेल मंजुमल बॉईज सारखे रिअल स्टोरीवर, तर तुम्ही तो पिक्चर बघा. तुम्हाला या केवची आठवण येईल. सेम ह्याच केव आहेत, हीच केव आहे, सेम नाही हीच केव आहे. आणि खूप ॲडव्हेंचरस स्टोरी आहे, रिअल स्टोरी. तुम्ही याची भव्यता बघू शकता, किती भव्यता आहे. इथून आपल्याला आता खाली जायचं आहे. तू ते सेट पण करू शकतो. थांब. इथून तुम्ही बघू शकता अजून खाली जायचं आहे. काय पप्पांना बोल जमत असेल तरच या इथं खाली, परत वरती चढायचं आहे. शौर्य से हाय. हाय 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 गाईज. मोठा बच्चा काय बेबी, तो मुद्दामून ओरडतोय पूजा. हा बेबी, हे बघ लोक बघ डायपर्स इथं टाकलेले आहेत. ते घाणेरडे लोक आहेत ना. बरेचशे ठिकाणी बघितलं, मंदिरांमध्ये पण आहे ना, काही लोक कचरा टाकतात, घाण करतात नुसते. एवढी साफसफाई सुंदर ठेवलेली आहे, पण काय ना अशा गोष्टी पण साफसफाई कामगारांना उचलण्यास घाण वाटत असेल, त्याच्यामुळे ते तसंच पडून राहिलं किंवा कोणाचं लक्षही नसेल. इथं मंदिर आहे खाली. बरेचसे लोक येतात आहे, पण स्पेशली केरळचेच लोक आहे. इथं कर्नाटकचेच लोक आहेत जास्त करून. आपले महाराष्ट्रातून खूप कमी किंवा नगण्य, मला असं कोण दिसलेच नाही गाडी वगैरे इकडे. ते बघा रॉक फॉर्मेशन कसे आहेत. हा कुठला तरी दगडाचा हिस्सा तुटून खाली पडलेला आहे. इथून उतरायला खाली शिट आहेत त्या मंदिराकडे जाण्यासाठी. तिकडून पण एंट्री आहे. इथून कुठल्या तरी देवाचं मंदिर आहे, पण बंद आहे ते आता. इकडून त्या साईडला एक्झिट आहे. ते बघा तिथे लोक चाललेत केव्जमध्ये. इथे ड्रोन उडवण्यास मनाई आहे, जसं तुम्ही बघू शकतात. खूप मधमाशांचे पोळे आहेत. आणि एक इन्सिडन्स पण झालेला आहे इथे. ड्रोनमुळे मधमाशा उठल्या होत्या आणि बऱ्याचशा लोकांना त्याचा बाईट झाला होता. मॅसिव्ह असं स्ट्रक्चर आहे, एकदम मॅसिव्ह. तिथं जे मंदिर दिसतंय पताक्यांमध्ये, तिथून आम्ही त्या साईडून गोल फिरून या केव्जमधून आता इथून बाहेर आलो आहे. आणि इथूनच गोल फिरून आता या सीड्यांद्वारे परत वरती जायचं. याना केव्स खूप वर्षाचं स्वप्न होतं माझं बघायचं. जसं मंजुमल बॉईज बघितला होता, आज ते पूर्ण झालेलं आहे. असं नाही करू खरंच जाळलेले. आणि आपण तिथे बघितलं नाही का